మన రఘునందన్ రావు సార్ ధరణి కంటే భూభారతి బాగుంది అని చెప్పేసి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. చూడండి, కొత్త రెవెన్యూ సదస్సులు, కొత్త చట్టాలు, భూభారతి వచ్చింది కాబట్టి ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఒక మాట సార్, ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదు సార్. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు కాంగ్రెస్ మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? ఎందుకు? ఆయన 84 ఎకరాలని ప్రాక్సీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బదలాయించుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరించింది కాబట్టి ధరణి కంటే భూభారతి పోర్టల్ ఆయనకు చాలా బాగా నచ్చింది. అంటే ఒకరి మీద ఒకరి ప్రేమ ఒలికించుకోవడానికి ఇలాంటి పనులు చేసుకోవాలన్నమాట. మీది తినాలి మాది తినాలి అనుకుంటా ఈ 3.5 ఏళ్ళు పరిపాలన కొనసాగిద్దాం. మీరు మాకు హెల్ప్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం, ఒకరినొకరిని ఓడుకుందాం, బ్యాక్గ్రౌండ్లో హెల్ప్ చేసుకుందాం, సో అందరం బాగుపడదాం. ఇది వీళ్ళ కాన్సెప్ట్. 84 ఎకరాలు వీళ్ళ పేరు మీద అన్యాయంగా బీజేపీ నేత నేను న్యాయవాదిని, నేను అన్యాయం చేయను, న్యాయంగా ఉంటా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తే దొంగతనంగా 84 ఎకరాలు ఆయన పేరు మీద చేయించుకున్నాడు. అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పని ఈ న్యాయవాదికి తెలియదా? నేను బాజాప్తా భూములు డబ్బులు ఇచ్చే కొన్నా అంటున్నాడు. అది టెక్నికల్గా ఎలా చేయాలో ఆయనకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు, ఎందుకంటే ఆయన న్యాయవాది కాబట్టి. ఫస్ట్ ప్రాక్సీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరించింది. అందుకే ఇప్పుడు ధరణి కంటే భూభారతి ఆయనకు పర్ఫెక్ట్గా కనబడ్డది అనమాట. నీకెంత నాకెంత, నువ్వు ఈ పని చేసి పెట్టి నేను ఆ పని చేసి పెడతా, మంచిగా ఉన్నదా మీ వ్యాపారం?